కథ పేరు 'సమయం విలువ తెలిసిన బాలుడు'. రాహుల్ అనే బాలుడు ఎప్పుడూ ఒకే మాట చెప్పేవాడు. ఇంకా చాలా సమయం ఉంది. రేపు చేస్తాను. హోంవర్క్ రేపు. చదువు రేపు. వ్యాయామం రేపు. అలా అతను రేపు ఎప్పుడూ రాలేదు. ఒకరోజు స్కూల్లో టీచర్ ఒక పరీక్ష ప్రకటించారు. అందరూ ముందుగానే చదవటం ప్రారంభించారు. కానీ రాహుల్ మళ్ళీ అదే రేపు మొదలు పెడతా. పరీక్షకు ముందు రోజు పుస్తకం తెరిచాడు. కానీ అంతా కొత్తగా అనిపించింది. భయం పట్టుకుంది. ఫలితాలు వచ్చిన రోజున అతను ఫెయిల్ అయ్యాడు. బాధగా ఇంటికి వెళ్ళి తన తండ్రిని అడిగాడు. నేను అంత తెలివి లేక ఫెయిల్ అయ్యానా? తండ్రి నవ్వుతూ చెప్పారు. తెలివి లేక కాదు, సమయం విలువ తెలియక. పోయిన డబ్బు తిరిగి సంపాదించవచ్చు, కానీ పోయిన సమయం తిరిగి రాదు. ఆ మాటలు రాహుల్ జీవితాన్ని మార్చేశాయి. ఆ రోజు నుంచి పనిని వెంటనే చేయడం ప్రారంభించాడు. కొన్ని నెలల్లోనే అతను క్లాసులో టాపర్ అయ్యాడు. నీతి: ఈరోజు చేసే పని రేపటికి వాయిదా వేయవద్దు. సమయాన్ని గౌరవిస్తే విజయం మీ వైపే వస్తుంది.